హలో అండి, ఈరోజు రాగి ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని గీ వేసుకొని బొంబాయి రవ్వ అలాగే రాగి పిండి సమానంగా తీసుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీడిపప్పు అలాగే పోపు గింజలు కొంచెం జీరా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, టమాటో ముక్కలు అలాగే క్యారెట్ తురుము వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఒక కప్పుకి మనము హాఫ్ కప్ తీసుకున్నాం కదా, ఒక కప్పుకి 4 కప్స్ తీసుకోవాలండి వాటర్. అందులోనే కొంచెం రా సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలండి. వాటర్ మరిగిన తర్వాత మనం వేయించుకున్న బొంబాయి రవ్వ, రాగి పిండి వేసుకుంటూ స్పీడ్గా తిప్పుకోవాలండి. పిండి స్లోగా వేసుకోవాలి, లేదంటే గడ్డలు కట్టిపోతుంది. అలాగే తిప్పుతూనే ఉండాలి. దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.